హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న ఈ సిరీస్ రానందుకు మస్తు మంది ఫీల్ అయ్యారు కదా దోస్తులు. సో ఈ రోజు మీకోసమే ఈ వీడియో అన్నమాట. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. సో మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ తప్పకుండా చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 40 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అగో పిన్ని, ఎప్పుడొచ్చినవే? ఇప్పుడే వచ్చిన రా శ్వేత, బాగున్నావా? బానే ఉన్న పిన్ని. బాబాయ్ రాలేదా ఏంది? బాబాయ్ వస్తాడు ఫంక్షన్ వరకు. బాబు అడుకున్నాడా ఏంది? చూడిపోయే చెల్లె ఎట్లున్నాడో చూడిపో. చిన్న మూతి చిన్న కళ్ళు పెట్టుకొని భలే ఉన్నాడే అక్కయ్య. లెక్కున్నాడే చెల్లె? ఏమోనే, తెల్ల ఉన్నాడు. మరి శ్వేత లెక్కనే అనిపిస్తుంది. అయ్యో, తెల్లగా లేకపోతే కర్ర ఉన్నాడా? ఇంకోటి వచ్చింది డంబక్క. ఇద్దరు డంబక్కలతో ఎంత ఉన్నదో గోస నాకు. మస్తు తెల్ల పుట్టిండు. అందరు ముద్దించుకున్నాడే హాస్పిటల్ అయితే. గింత మంచిగా ఉన్నాడా, గింత మంచిగా ఉన్నాడు బాలుడు అని ఒక్కడికి 10 ఉట్టి చెప్తుంది ముద్ది. అవునా అక్క, బాగున్నాడే, సూపర్ ఉన్నాడు మనవడు. ఎత్తుకుందు గాని పిన్ని పడుకున్నాడు కదా, లేసినాక ఎత్తుకుందులే. సరే సరేరా. ఏమైంది లత, మీ అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారా? మా అత్తకే అనుకున్నా తిండిపోతాని. ఇద్దరిద్దరే ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు. చేస్తున్నారు. ఆ చెల్లొచ్చింది కదనే, మావయ్యను 1 కిలంతా మటన్ తీసుకురమ్మనాలే. కిలోనా? మా వాళ్ళ అత్తనేమో 1/2 కిలో అంటావు, నీ వాళ్ళ అత్తనేమో కిలోలే అంటావు. అవునే అక్క, నీ చేతి వంట తినక మస్తు రోజులైతాంది. చేత్తోటి అండి పెట్టే, నువ్వు మంచిగా వండుతావు. నువ్వు ఒక్కదానివే అంటున్నావే అండా, దీని వంట మెచ్చినోడు లేడు ఇంట్లో. అవునా చెల్లె? ఇంకా నాకంటే సూపరు మన లత అండుతుంది. నన్నే బుకింగ్ చేస్తావు నువ్వు, నాకు తెలియదు అయ్యా. నీ మొదదానికి ఏం శాతం అవుతుంది, నీ చెల్లెకేం శాతం అయ్యేటట్టున్నది. అవునా లత? ఏమో మరి, అత్తమ్మకు తెలుసు. మస్తు చేస్తుంది చెల్లె, మంచి మంచి కూరలు వండుతుంది. ఇక పప్పుసారి చేసిందంటే ఇక జుర్రుతా అంటే పోతుంది నమ్మదిని పర్రమని విత్తుతుంది ఇది. అవునా? అయితే ఉన్నన్ని రోజులు లతతోటి అన్ని కర్రీస్ చేపించుకొని తినేయాలి. మీరెక్కడ తలిగిర్రే, ఇద్దరు కుంభకర్ణులే. తిందుతి చేతట్టి చెల్లె, ఈ పురుడు అయిపోని 4-5 రోజులు ఉండు. 4-5 రోజులు ఏంది, నెల ఉన్నా కూడా డోకుండదు నీ వాళ్ళు ఉంటే. తిన్నావా శ్వేత? అప్పుడే తిన్నా పిన్ని. అంటే అయిందేమో, తిందాం పాక్క, నాకు ఆకలైతుంది. పాప తిందాం పా. నువ్వు ఇంతకు ముందే కదా గంట క్రితం తింటివి, మళ్ళా పాప అని అంటాను. చీకటి అవుతుంది, మళ్ళీ చీకటైనా కోసారు నేను. ఏమైంది లత, భోజనం పెడతావా లేకపోతే ఇట్లనే చూస్తావా? పెడతమ్మా రండి. ఈ 2 ముద్దలకు కిలోడుతుంది. ఇక మాకు మళ్ళీ వేరే పెట్టాల్సింది. చూసినవా అక్క, దాని చెల్లచ్చుడేమో గాని వదినే బాగా ఎక్కువ చెప్తాంది. మన ఇద్దరిని మొత్తం తీసి పారేసినట్టే మాట్లాడుతుంది కదా. చూస్తానా వాళ్ళిద్దరిని ఆట ఆడుకుందాం ఆగు. మన దెబ్బకు ఆ చెల్లె రేపే ఉరకాలి. ఇక అబ్బో, అది కొంచెం దండిదే ఉన్నట్టున్నది మన వదినే కంటే. ఏం చేస్తారే? ఏం లేదు బిడ్డ, ఏం చేస్తారు మీ ఇద్దరు అత్తలు? అమ్మా, కిలో బియ్యం పెట్టిందే, మొత్తం గంజులేపిర్రే. కూరనన్ను ఉంచిర్రా లేదా? ఏమో గింతంత ఉంచిర్రు. అది మామయ్యకును మా ఆయనకు అయ్యేటట్టున్నది. మనకు ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు బియ్యం పెట్టొచ్చినా వేడన్నంలో ఇంత తొక్కో గిక్కో వేసుకుందామని. అని చెల్లొచ్చినప్పటి నుండి మీ అత్త అవుతనే లేదు. ఆట ఆడుకోవాలి ఆ ఇద్దరిని. నీ అక్క మళ్ళా దెబ్బకే ఉరకాలది. ఓ పెద్దమ్మ, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకో, ఓళ్ళు చంద్రముఖి గారి ఓరి ఇంద్రముఖి గారి ఈ ఇద్దరు అక్కయ్యలను ఉర్రికి పియ్యిర్రి. అదే పని చేస్తామా ఈ రాత్రి. సరే సరే. అయింది వదినలు, తిన్నారా? తిన్నాం. కూర వేసుకున్నారు? వాళ్ళ కూర గింత అంతనే ఉండే కదా. ఏమా, నిన్న నూరింది ఎల్లిపాయ కారం వేసుకున్నాం. అయ్యో, ఇంకంతేమన్నా అనుకుంటేమో. ఎందుకు తీవదనే, తిన్న మీద అయిపోయింది. అది పడుకోవస్తలేదా? ఇక్కడ కూర్చున్నారు. నాకు నిద్ర వస్తలేదు, అందుకే కూర్చున్నాం. ఇల్లు ఇప్పుడే వండరే చెల్లె, ఇల్లు వండే వరకు 11 అవుతుంది, 10:30 అవుతుంది. అవునా? తినుడు పడుకోవడమే, ఎప్పుడు పడుకుంటేంది? అక్క నీ మొద్దు మొక్కల చెప్పు, నిన్న ఆట ఆడిస్తామాగు. అతేది పండుకుందా? పోయి పడుకుందో లేదో మరి. కొడుకు వచ్చినట్టున్నాడు కదా. అయ్యా, నువ్వు బెడ్రూమ్ లో వచ్చింది కావచ్చు. ఇప్పటోళ్ళు భర్తను ఇడిచిపెడితేనే లేరు, మొత్తం భర్తనే పట్టుకొని ఉంటున్నారు అక్కయ్య. ఆ బిడ్డ ఎందుకు వదిలిపెడతలేదు? పిల్లగాడు పొద్దున్న లేత పనికే పోతాడా, ఇప్పుడు వస్తాడా? ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండద్దా ఏంది? అయ్యో, నువ్వెందుకంత కోపానికి వస్తున్నావు? కలిసి ఉండగా మేమేమన్నా అద్దంటున్నావా?
ఏమోలే మీకు నా బిడ్డ అంటేనే ఇష్టం లేదు. అయ్యో మేమేమంటాను నీ బిడ్డను? అయ్యో ఇక తీసుకుపోతా అక్క, నేను తీసుకుపోతా. ఇక ఈడ ఉంచ నా బిడ్డను. బిడ్డ పానం తింటారు, కోసేపు మొగంతో ఉండే వరకేమో మొగంతో ఉంటాంది అని అట్లా అంటారు. ఇక ఏమిటికి నా బిడ్డని వేసుకొని పనికంగ పెట్టడానికేనా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు మా అక్క ఏమన్నది? ఏమన్నా అన్నదా? అంటలేదా? రోజు ఇంటలేమా? అయ్యో అన్న తప్పుగా తీసుకోకు. ఏంటిది నువ్వు విన్నది? మా అక్క ఏమన్నది? మా అక్క మస్తు మంచిది. అవునా? ఎక్కడ కనబడ్డదే దీని మంచితనం? లాకా 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 లాకా. ఏమైందక్క ఇట్లా అంటుంది? ఓ చెల్లె, ఇంద్రముఖి చంద్రముఖి అని అనలేదా అనే? ఇవి రోజు ఈ టైంలోనే రాత్రి వీళ్ళ కత్తాంది. అంతా వట్టి ముచ్చట, వాళ్ళు కావాలనే నాటకం చేస్తున్నారు అంతేనా? వీళ్ళిద్దరిని పొట్టు పొడు గుద్దుదామా అనే చెల్లె బాగా భయపట్టిస్తుర్రాన్ని ఇట్లా చేసి. నువ్వు ఎందుకు అక్క, నేను చూసుకుంటా కదా రావు. ఎవరు మీరు? అన్ని లంగ నాటకాలు వేసుకొని మా అక్కను భయపట్టిస్తున్నారా రోజైతే? లాకా 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 అన్నా కూడా మేము భయపడం, అర్థమైతుందా? తరిమి తరిమి కొడతాం మిమ్మల్ని. చెల్లే ఇంద్రముఖి, చూస్తానవేంది? మన తమాషేంటో వాళ్ళకు చూపిద్దాం. రారాయ్ పారాయ్ రారాయ్ పారాయ్ పోరాయ్ అంతటి ముచ్చట లంగలు మీరు. ఇద్దరు మొద్దున్నారు. 2 క్వింటాళ్ళు అవుతారు. మిమ్మల్ని ఇప్పుడు ఆట ఆడతాం ఇక. ఓ చెల్లే, నాకు భయం అవుతుంది. అవునా, ఏం చేస్తారు ఇప్పుడు మీరు? కొరికేస్తాం, రక్తం పీల్చేస్తాం. మేము చాలా చూసినాం ఇలాంటివి. దవడ పంట ఒక్కటిచ్చినాం అనుకోర్రి, డైరెక్ట్ సీదా రోడ్ పట్టుకొని ఉరుకుతారు. లక 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 లేపినా తొడగొట్టినా. నీతోటేం కాదు, నేను అస్సంటి మస్తు చూసిన. అక్క చంద్రముఖి, చూస్తాన్నవేమి? దీని మొద్దు సంగతి చూడు. సరే ఇంద్రముఖి, వస్తున్నాయిగా. ఊర్యవా ఏం చెప్తారు? ఏం కదా? ఓ చెల్లే సప్పుడే కింట పోదాం దాయే. అబ్బో అదేం చెప్పుడే చెల్లే, రాయే పోదాం. రండి, ఏం చేస్తారు మీరు? మీతో ఏమైతుంది? రండి. ఇంద్రముఖి దొరకబట్టిన కానీ. హే ఏంటి మీరు మీరు మీకు వస్తున్నారు? లేండి మీరు. ఈ రక్తం పీల్చేస్తాం. అక్క నిజమేనా వీళ్ళు అనేది? అంత ఎట్లా అనిపిస్తుంది? గట్టిగా దొరకబట్టిరు. అవునే చెల్లే, చెప్పు తినకపోతివి. రాయే చెల్లే ఉరుకుదాం. నా చెల్లెనేం చేయకుర్రి, అవలాలా ఎలాలా నా చెల్లెనేం చేయకుర్రి. ఓ ఇంద్రముఖి చంద్రముఖి మీకు దండం పెడతా. గుద్దుతే మొత్తం బొత్తలున్నదంతా బయటకు రావాలి. ఇంద్రముఖి కానీ దొరకబట్టినా. నో 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 నో, ఇట్స్ పాసిబుల్. నెక్స్ట్ నువ్వే మొద్దక బీ రెడీ. లాకా 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 ఏం మొద్దునా, తప్పించుకోలేవు. అబ్బో నేనేం చేయకూడదు. ఆగవే, నువ్వు ఇటు వెళ్ళి తక్కయ్యా. దా దా డ్రచ్చక డ్రచ్చక. తకదిమి తకదిమి. హే వస్తావా? మమ్మల్ని రమ్మంటావా? లాక 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 లాక. మీకు దండం పెడతా, మిమ్మల్ని నేనేమంటలేను, మీ జోలికి వస్తలేను. మీరు కూడా నా జోలికి రాకండి ప్లీజ్. అయ్యో బేబీ, లాక లాక. నిన్ను చూస్తా అంటే మాకు నిన్ను కొరికేయాలనిపిస్తుంది. నీ రక్తం పీల్చేసి మా భర్తల దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. రా ప్రియా, హే ప్రియా, రా ప్రియా. ఈ పేనోట్ల మన్ను, నా పేరు ప్రియ ఎందుకాయే? నేనేం చేయాలి? అక్క చంద్రముఖి, చెప్పు ఇంద్రముఖి.
పదా ఇల్లు మీదికి వెళ్దాం, ఆమెను కొరికేద్దాం, మనం మన దారిలో వెళ్ళిపోదాం. సరే, వస్తున్నాం వచ్చేస్తున్నాం వస్తున్నాం రారాయ్ పరాయ్. చెల్లే అక్క ఘోరం అయిపోయిర్రే అక్క. అది మనల్ని ఏమో చేస్తా అనుకుంది కానీ మనం వాళ్ళను ఉత్సవాయించినప్ప. అవును చెల్లె, ఇక మన జోలికి రారు. ఆ చెల్లెను పాపం ఆట ఆడిచ్చిర్రు. ఇలా బొందలు పెట్ట చంద్రముకట చంద్రముకట ఇలా సంగతి చెప్తావు. అత్తమ్మా ఏందే అత్తమ్మ అంటావు? నీకేం పుట్టిందే నా మీద కొడతావు? ఏందత్తమ్మా గంత కోపంగా అంటున్నావు? రాత్రి తొందరనే వన్నావే? అవునత్తమ్మా ఏమైంది? ఈ అవ్వల మీదకి ఇంద్రముఖి చంద్రముఖి వచ్చి మా ఇద్దరిని ఆట ఆడిచ్చినాయి. వాళ్ళను ఇంట్లోకి బయటకు బొమ్మంటవా లేకపోతే నువ్వు కూడా వీక్తా వాళ్ళతోటి? దీనికేం రోగం పుట్టింది గిట్లొడుతుంది? ఏందవ్వా ఏమో అంటాన్నావు? నాకు మీతో ఏం గోస ఇది? ఇంద్రముఖి చంద్రముఖి అని నా రాత్రి నా చెల్లె భయపడి రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడేమన్నది? మీరు చక్కగా వీకుర్రి నుండి. ఓ బిడ్డ పోదంపా, ఎందుకు చూస్తానా? ఇంకా వీకు అని అంటే ఉంటానంటానవా? నేను మిమ్మల్ని అంటానని అక్కను నిన్ను మీ బిడ్డను అంటలేను. నువ్వు అనడానికి ఏముంది, నా బిడ్డిల్లు కాబట్టి నేను వచ్చిన. నీ బిడ్డనే కట్టింది. ఏమైంది? ఈ మీదికి ఇంద్రముఖి అచ్చుడేంది చంద్రముఖి అచ్చుడేంది? చక్కగా వీకుర్రి నా ఇంటికి. పురుడు రోజు పొద్దుగాల లారి సాయంత్రం బోర్రి. మా మీదికి ఏం వచ్చినాయి? ఏం మాట్లాడుతున్నావు? నిజమే, మీరు యాక్టింగ్ చేయకుర్రి. మీకు అన్ని తెలిసే ఎత్తురు, నాకు తెలుసు. అయితే అక్క పోదంపా, మనకేం తిరు ఉండేది? ఓ బిడ్డ బట్టలని చదువుకపో. ఇలా మీద తన్నిచ్చుకున్నట్టు నువ్వు రానే రావద్దిటుపా. అరే అమ్మా పోదాం. ఏందే నువ్వేడు పోతావే? అమ్మ నువ్వు అమ్మంటున్నావు కదా, ఇక నేను కూడా పోతా. ఆ కోపం వస్తాను మరి. ఊకే మమ్మల్ని ఇంద్రముఖి చంద్రముఖి చాటాడిస్తానాయి. అమ్మో లచ్చిర్రా అక్కయ్య, వీళ్ళు రాత్రి ఎంత పరిశాన్ చేసిర్రు వీళ్ళు. ఇప్పుడు పోతున్నాం తి, మీరే ఉండు అక్కయ్యలు ఇద్దరు. అట్లెందుకు వెళ్తున్నారు? మీకు మాటన చెల్లె ఊకే ఇళ్ళ మీదకి దయ్యాలు అచ్చుడేంది, మనల్ని ఆటాడిచుడేంది? అవును వెళ్ళిపోండి. ఏమైంది లొల్లి? ఏం లేదన్నా, వీళ్ళిద్దరు అక్కయ్యలు మా ఇద్దరిని వెళ్ళిపోమ్మని అంటున్నారు. ఇక లతను తీసుకొని పోతున్నాం. అయ్యో బావా అట్లా కాదు, నైట్ వీళ్ళ మీదకి దయ్యాలు వచ్చినాయి, మమ్మల్ని పరిశాన్ చేసినాయి బావా. నన్నైతే కొట్టినాయి తెలుసా? అసలు దయ్యాలేంది, మీ కథ ఏంది? చీటికి మాటికి దయ్యాలు అంటారు, ఇంద్రముఖి అంటారు, చంద్రముఖి అంటారు. ఏం నుండి అత్తన్నాయి? ఏం కథ? ఇద్దరి మీదకి అత్తన్నాయి, మమ్మల్ని ఆగం చేస్తానాయి. నిన్న ముద్దానా నిన్ను పొట్టు పొట్టుదన్నా రాగు. దయ్యాలు వస్తే పాపం వీళ్ళేం చేస్తారే? లడ్డు ఆగరాదు నువ్వు. లడ్డు లడ్డు ఏమన్నా కావాలని చేస్తాన్నారా? కావాలని చేస్తే మనం కోపానికి వచ్చి ఎల్లగొట్టచ్చు గాని ఇక ఎల్లుండేనాయే పూరుడు. ఇవాళ రేపు ఏదన్నా సామాన్ తయారు చేసుకోవద్దా? ఆగుర్రి, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తారు? 2 రోజులు పూరుడు అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ పోతూనే ఉంటారు. నీకొకసారి ఇంద్రముఖుని చంద్రముఖి పడితే అయిపో, నీకు తెలిసేదా బాధ ఎట్లుంటది అనేది. కావచ్చురా లడ్డు, ఎందుకు కోపానికి వస్తున్నావు? ఆగు చెల్లె, మీరు మనసులు ఏం పెట్టుకోకండి, స్నానాలు చేయిపోండి. సరే అన్నా, నువ్వు చెప్పినావు కాబట్టి ఆయనతో పురుడు చూసుకొని పోతాం. నువ్వు ఇంట్లోకి వెళ్ళండి. ఆశల్లే ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఇంటికి వచ్చిన వాళ్ళని ఎట్లా చూసుకోవాలని తెలియదా? లడ్డు ఎందుకు అంత ఊరుతున్నావు? ఏ లడ్డు లడ్డు అని నన్ను మంచిగా సంతాయిస్తావు. దయ్యాలు వచ్చి వాళ్ళ మీద ఉండి మా ఇద్దరు అక్కయ్యలను ఆగం చేసినాయి. నువ్వేమో గురు కొడుకుంటావంటావు, కొడుకు వంటడు కోడలు వంటది, మా ఇద్దరిని ఆగం చేసినాయి. మీరు కూడా పడుకోక వాళ్ళ దగ్గరికి ఎందుకు వేర్రు? మేము తిన్నాం బావా, తిన్నాక మేము అట్లా వాకింగ్ చేద్దామని బయటకు వెళ్ళినాం. ఆయన వాళ్ళు ఏందో ఏందో అంటున్నారు, కథ వాళ్ళ మీదకి వచ్చేసినాయి, మమ్మల్ని కొట్టినాయి, నన్నైతే కొట్టింది. సరేలేరా పోనీ, ఈరోజు మటన్ తీసుకొస్తా, వండుర్రి సరేనా? వాళ్ళు మొన్నటి నుండి తింటూనే ఉన్నారు కదా, మనమందరం తీసుకురా సారు. వాళ్ళే తింటారు కానీ నువ్వు తింటలేవా? మరి నీకెందుకు డాంబక్క? అందరు కలిసి తినాలే, అట్లా అనొద్దు. తీసుకొస్తలే మంచినే. బావా నువ్వు నన్ను చిన్నప్పుడు భలే ఎత్తుకున్నావు బావా, ఒకసారి ఎత్తుకోవా? ఇప్పుడు ఎత్తుకుంటే బావ మొత్తం బద్దలైతాడు. అయ్యో అప్పుడంటే చిన్న ఉన్నావు ఎత్తుకున్నా, ఇప్పుడు మీ అక్క లెక్కనే లడ్డు లడ్డు గున్న గున్న అయినవు. నేను ఎత్తుకుంటూ ఉంటానా? నేనే కింద పడతీగా. దానికి నువ్వు ఎత్తుకొని పెంచినావు కదా, అట్లా బాగా ఇష్టం. ఓసారి ఎత్తుకోరా అదయ్యా. ఓర్నియావా ఈ మొద్దుదే ఎక్కడన్నా బావ మరదల్ని ఎత్తుకుంటాడా? చిన్నప్పుడు అంటే అయిపోయింది, ఈ మొద్దుది ఇప్పుడు కూడా ఎత్తుకోమంటానుగా. అబ్బో నాకు భయం అవుతుంది, కింద పడతా నేనే, నానాడు విరుగుతుంది పూర్డు ముంగట. తర్వాత ఎట్టుకుంటా తీరా మరదలా. సరే బావా, నేను పోయేసరికి నువ్వు నన్ను
చేసుకుంటారు తీయేసెల్లే. అయ్యో దీనికేం సంబరం అవుతుందో. ఇలా సామాన్ చెప్తా రాసుకొని ఇది పట్టుకరా మధ్యాహ్నం వరకు. అందరం అల్లం వెల్లిగడ్డ అదో ఏటి ఇదోటి తయారు చేస్తాం. సరే సరే అయ్యా మనం ఇక స్నానాలు చేసేద్దాం పదా. నీకేం పనిగా స్నానం చేసుడు తినుడు పనుడేనే. ఏమైంది అన్న సామాన్ తెస్తా అంటివి కదా. పోత చెల్లె మటన్ ఉడుకుతాంది కదా తిన్నాక పోతా. మామయ్య మటన్ అయిందా తిని నేను సామాన్కి పోవాలి. అయితంది మామయ్య ఒక 10 నిమిషాలు ఇక. సరే సరే బావా ఓర్ని అవ్వా ఇది మొద్దుగా నైట్ వేసుకొని బావా అనుకుంటా వస్తాంది. మూత పాడగానే ఎట్లా పాడైంది చెప్పు. దీనికేం పుట్టింది కావును భూతం లెక్క తెల్ల బట్టేసుకుంది. నువ్వు వెళ్తున్నావా బావా షాపింగ్ కి? పోతారా? అబ్బో ఇలా సోకు సైకిల్ దొక్క. నేను వస్తా బావా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది మనం ఇద్దరం వెళ్దాం. ఇక షాపింగ్ కాదు డైరెక్ట్ సినిమాకే పోతారు ఇక. ఏమో మీ అక్క ఏమంటదో అద్దుతి. ఏమైందండి? స్నానం కాలే? స్నానానికి పోతున్నా అక్క. నేను బావతోటి బయటకు వెళ్తానే. ఎందుకు బావ సామాన్ తేవడానికి పోతాడు వస్తాడు మళ్ళా తొందరనే వచ్చినాక మనం సామాన్ అంతా సదరాలే అన్ని తయారు చేయద్దా పురుడుకు. అబ్బా అక్కయ్య నేను వెళ్తా బావతోటి. అక్కయ్య చెల్లమ్మ మంచిగున్నారు ఇద్దరు డంబక్కాలు మంచిగున్నారు. ఇదైతే మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుమల తిరేటట్టే ఉన్నది అమ్మ చిన్నత్త. చిన్నప్పుడు ఎట్లా పావురం చేసిందో ఇప్పుడు అట్లనే చేస్తాంది. సరే తీరా తీసుకుపోతా. చిన్నప్పుడు అంటే అది వేరు, ఇప్పుడు పెద్ద పెరిగింది దానికి పెళ్ళయింది ఇంకా బావా అని పావురం చెప్తాందట. సో దోస్తులు చూసిర్రా మన వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో ఇక పురుడు ఉంది కదా దానికోసం సామాన్ తెచ్చినాక అల్లం ఎల్లిగడ్డ అన్నీ తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసే కాడ ఇక ముచ్చట్లు ఎట్లుంటాయి ఏం కథ అనేది తర్వాతటి పార్ట్లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.